ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिरूपं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सद्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలో మనం ఉన్నాము. 22వ శ్లోకం. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. ఇంద్రియాణం మనశ్చాస్మి. ఇంద్రియములలో మనస్సు నేను. మనస్ నేను. శుద్ధమైన మనస్సు నేను. మనస్సు అనేటువంటి దానిని బాగా పరిపక్వ విచారణ చేసిన తరువాత, అంటే శుద్ధమైన మనస్సుగా ఏర్పడిన తరువాత, అప్పటిది చెప్తున్నా. ఇప్పుడు అజ్ఞాన స్థితిలో వాడి కర్మ సంబంధం ఏది ఉంటుందో ఆ కర్మ సంబంధానుసారంగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ మనస్సు అజ్ఞానపూర్వకమైనటువంటి మనస్సు. ఇప్పుడు జ్ఞాని యొక్క మనస్సుని గురించి చెప్తున్నా. జ్ఞాని యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే, సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః అని విష్ణు సప్తపది స్తోత్రంలో ఆచార్యులు వారు స్తోత్రం చేసినారు. సత్యపి భేదాగపమేనాథ తవాహం న మామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నా తారంగః. తరంగము సముద్రం. ఈ తరంగం ముందే, తరంగం అంటే సముద్రంలో వచ్చేటువంటి అల.
ఇప్పుడు ఈ అల అల అనేది ఒక సపరేట్గా సముద్రము కాకుండా అల అనేది ఏమైనా వేరేగా ఉందా? అంటే సముద్రం అంటేనే నీళ్ళు, మొత్తం నీళ్ళే. ఆ నీళ్ళల్లో ఒక ఒక అలజడితో అట్లా నీళ్ళు వచ్చి పైకి ఎట్లా లేసి వస్తే అది అల. అదేవిధంగానే సముద్రము లాంటి ఆత్మస్వరూపం అంటే ఉన్నదే ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపము జ్ఞానస్వరూపముగా ఉన్నది. ఆత్మస్వరూపమే జ్ఞానస్వరూపంగా ఉన్నది. అట్లా జ్ఞానస్వరూపముగా ఉన్నటువంటి ఆ జ్ఞాన స్వరూపము అప్పుడప్పుడు అట్లా పైకి లేచి అణుగుతుంది. ఇలా పైకి లేచి అణిగిందే, ఆ పైకి లేచి అణిగినటువంటిది అది మనస్సు. అంటే ఏమిటి? ఇప్పుడు జ్ఞానమే ఒక ఒక రూప ఒక రూపాన్నిలాగా అట్లా సంతరించుకొని అట్లా పైకి వచ్చింది, అది మనస్సు. అంటే ఇప్పుడు ఈ శుద్ధమైన మనస్సు అయిన తరువాత ఈ శుద్ధ మనస్సు ఆత్మజ్ఞానము వలన ఆత్మ స్వరూప భావంలో లయించిపోయింది. ఇప్పుడు దీనికి అస్తిత్వం అనేదంటూ ఒకటి లేదు, కానీ చూడడానికి ఉన్నట్లుగా ఉంటుంది. చూడడానికి ఉన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఈ సాలెపురుగు లైట్గా గూడు అల్లి ఉంటుంది. మనం ఇట్లా పోతే అదేమన్నా పెద్ద కష్టమా? మనకేమన్నా మనల్ని ఏమన్నా అడ్డుకుంటుందా? అడ్డుకోదు. మనం పోతే తలకు కూడా తగిలి చేతికి కూడా ఇట్లా అనుకొని ఎట్లా అంటే వెళ్ళిపోతుంది అది. అట్లా ఇది శుద్ధమైన మనస్, ఆత్మజ్ఞాని యొక్క మనస్ అట్లా ఉంటుంది. అంటే ఆత్మజ్ఞానమునందు విలీనమైపోయి అది ఉందా లేదా అన్నట్లుగా ఉంటుంది అది. ఆ మనస్సు జ్ఞానమే స్వరూపం. జ్ఞానమే స్వరూపంగా ఉండి అప్పుడు కన్నులతో చూచాడు అని అనుకోండి, కన్నులు తెరిచినాడు. అప్పుడు జ్ఞానమే కన్నుల ద్వారా బయటొచ్చి నీకు ఏ రూపం కనిపిస్తుందో ఆ రూపములాగా ఇప్పుడు జ్ఞానము అట్లా ఒక ఆలోచింది. అట్లా ఒక ఆలోచిందన్నమాట. ఇప్పుడు ఆ అల ఏమైంది? ఈ అల ఈ రూపంగా ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ అలలాగా ఇలా వచ్చింది. ఆ తర్వాత ఇలా చూశాడు, అప్పుడు ఈ అల లేదు. ఇంకా ఇలా చూసినప్పుడు ఈ జ్ఞాన రూపంగా కంటి ద్వారా ఇటువైపు వచ్చినటువంటి అల ఈడుండే వస్తువు రూపంగా పరిణామం చెంది, అంటే ఆ రూపంలాగా ఆ జ్ఞానం ఆ రూపంగా మారి అలా కనిపించింది అంతే. మళ్ళీ ఇలా తిరిగాడు, మళ్ళీ ఇది ఉంది, ఇది లేదు. అంటే జ్ఞాని యొక్క ఆ శుద్ధ మనస్సు జ్ఞానస్వరూపంగా మారిపోయి ఏ విషయం ఉంటే ఆ విషయాన్ని అప్పుడు మాత్రమే ప్రకటింపజేస్తుంది. ఆ తర్వాత ఆ విషయం ఒకటి ఉంది అనేటువంటిది కూడా ఉండదు. ఎందుకంటే అల పైకి లేచింది, పైకి లేచినప్పుడు మాత్రమే అలలాగా ఉంది. మళ్ళీ కొంతసేపటికి ఆ అల మళ్ళీ కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళా నేను అక్కడ ఇంత ఎత్తు లేచినాను అని ఆ అల ఉండదు. అదే విధముగానే జ్ఞాని మనస్సు ఆ విషయంలో ఉన్నప్పుడు ఆ విషయం అంతే. ఆ విషయం అయిన తర్వాత ఇంకో విషయానికి వచ్చాడు, ఆ విషయం అంతే. ఆ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం అయిపోయింది, ఇంకొక విషయం ఒకటి వచ్చింది, ఆ విషయంగా ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదే విషయం గురించి వచ్చిందనుకో,
ఆ విషయం ఏంది, అది దానికి సంబంధించి భావన కూడా ఉండదు. ఇప్పుడు అజ్ఞానం అనుకోండి, అజ్ఞాని యొక్క మనస్సు ఏంటంటే, ఇప్పుడు చూడండి మనం ఎట్లుంటామంటే, చిన్నప్పుడు చిన్నప్పుడు ఎవడో ఏదో ఒక మాట అని ఉంటాడు, అది ఉంటుంది గుర్తిప్పుడు. వాడు అప్పుడు అట్లా అన్నాను నన్ను వాడు, కాబట్టి వాడితో నేను ఇట్లుండను. అంటే ఏమిటిది? ఎప్పుడో జరిగినటువంటి విషయము కూడా మనస్సులో ఒక రాయి పైన రాసినటువంటి అక్షరములలాగా లిఖించబడిపోయి అట్లాగే నిలిచిపోయి ఉంటుంది. అంటే జ్ఞానము ఆ విషయములలో ఆ విషయానికి ఎప్పుడో జరిగిన విషయాన్ని కూడా పట్టుకొని అట్లే కూర్చొని ఉందన్నమాట. అప్పుడు ఆ మనసు శుద్ధం ఎక్కడైంది? శుద్ధం కాలేదు. అంటే రాయి పైన రాసినటువంటి రాతలాగా ఉంది. అదే జ్ఞాని యొక్క మనస్సు ఎట్లుంది? అలలాగా ఉన్నది. అలొచ్చింది, అణిగిపోయింది. అంటే అప్పుడే ఆ జ్ఞానము అప్పుడు ఏ విషయం వచ్చిందో ఆ విషయాన్ని ప్రకటించింది. ఆ తర్వాత అది మళ్ళీ మాయమైపోయింది. మళ్ళీ ఇంకో విషయం వస్తే అసలు ఈ విషయం ఒకటి ఉందని కూడా ఉండదు వారికి. ఎందుకంటే అలకు ఇంతకుముందు నేను అక్కడ నేను అల్లలాగా ఇట్లా లేసాను, మళ్ళీ ఇప్పుడు ఇట్లా అల్లలాగా లేస్తున్నాను అని అలకు ఉంటుందా? ఉండదు. అదే ప్రకారముగా జ్ఞాని యొక్క మనస్సు అనేటువంటిది జ్ఞానమే మనస్సుగా ఉన్నది. అజ్ఞాని మనస్సు అట్లా కాదు. అజ్ఞాని మనస్సు కూడా శుద్ధమైనది అయినప్పటికీ ఈ విషయములనన్నింటినీ దానిలో వేసి బాగా నింపేసి తిప్పి తిప్పి కలిపి అంతా మిక్సింగ్ చేసి పెట్టేశాడు. కాబట్టి వీడు అది అజ్ఞాన రూపంగా ఉంది మనస్సు. అందుకని వాటి ప్రభావమే పనిచేస్తూ ఉంటుంది అక్కడ. జ్ఞాని మనస్సుకు అజ్ఞాని మనస్సుకు చూడండి ఎంత తేడా ఉందో. జ్ఞాని మనస్సు ఇంతకుముందు ఎవడో ఏదో ఒక విధంగా తనను ఇబ్బంది పెట్టాడు, లేదా ఒకడు పొగిడాడు, లేదా ఒకడు గౌరవించాడు, ఇంకొకతను తనని అవమానపరిచాడు. బాగానే ఉంది. ఆ అవమానము, ఆ పొగుడుటయో, ఆ సన్మానించుటయో ఏదో ఉందే, ఆ క్షణములో సన్మాన రూపమైన జ్ఞానముగా ఉంది, అవమాన రూపమైన జ్ఞానముగా ఉంది. అంతే. ఆ క్షణం అయిపోయి తిరిగాడు. అక్కడ అవమానం జరిగిందని కానీ, అవమానం చేసిన వ్యక్తి కూడా ఉన్నాడని కానీ ఏమీ లేదు. ఏమీ లేదు. ఎందుకంటే మనస్సు అంత శుద్ధమైపోయి ఉంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏంటంటే, ఆ శుద్ధమైన మనస్సు ఇంకా పరిపక్వత చెందితే ఇప్పుడు అక్కడ గౌరవించిన వ్యక్తి ఎవడున్నాడో, గౌరవించిన వ్యక్తిగా వచ్చింది నేనే. ఇక్కడ గౌరవించబడిన వ్యక్తిని నేనే. ఈ గౌరవించడము, గౌరవించబడిన వ్యక్తి, ఇవి రెండు జరిగింది కూడా నేనే. నాకంటే వేరే ఏమీ లేదు. ఎందుకంటే సముద్రంలో అలొచ్చింది, ఈ అలొచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక అలొచ్చింది. ఇవి రెండు అలలు ఇట్లా కొట్టుకొని పైకి లేస్తాయిగా. అదేవిధంగానే ఈ అల, ఈ అల రెండు సముద్రమే కదా, రెండు నీళ్ళే, రెండు సముద్రమే. అదేవిధంగానే ఇప్పుడు ఉన్నది ఆత్మస్వరూపమే. ఆ ఆత్మస్వరూపములో జ్ఞానరూపంగా ఇక్కడ ఉన్నది నేనే, అక్కడ ఉన్నది నేనే. ఇది శుద్ధ మనస్సు, శుద్ధమైనటువంటి మనస్సుకు చాలా స్పష్టమవుతుంది ఇది. కాబట్టి జ్ఞాని మనస్సు, అజ్ఞాని మనస్సు కూడా శుద్ధమైనదే, కానీ వీడే దానిని అపరిశుభ్రం చేసుకుని ఉన్నాడు. ఇప్పుడు సంధ్యావందనానికి పాత్ర ఒకటి ఉంటుంది, రాగి పాత్ర. రాగి పాత్రని మనం ఏం చేయాలంటే చింతపండు వేసి రోజు దాన్ని కడగాలి. కేవలం చింతపండు ఒకటి వేస్తే బాగా పోదు పూర్తిగా అది. ఆ చింతపండుకి ఏం చేయాలంటే కొద్దిగా ఇటుక పొడిన వేసి
చింతపండు ఇటుక పొడి రెండింటితో కన్నా కలిపి తోమితే బాగొస్తుంది. ఇటుక పొడి దొరకలేదని అనుకోండి, దానికి పీతాంబరి పౌడర్ వస్తుంది. ఆ పీతాంబరి పౌడర్ వేసి కడిగితే పోతుంది, బాగా నీట్గా వస్తుంది. అదే విధముగా ఇక్కడ కూడా మన మనస్సు అనేటువంటిది ఉందే, మన మనస్సుకి వాసనలు అనేటువంటివి బాగా పట్టి ఉన్నాయి. ఆ వాసనలు బాగా పట్టి అశుద్ధమైపోయి ఉంది మనస్సు. ఇప్పుడు ఆ మనస్సుని ఏం చేయాలా? బాగా శుద్ధం చేయాల. ఆ మనస్సుని శుద్ధం చేయాలి. ఆ శుద్ధం చేయాలంటే ఎట్లా చేయాలి అంటే, భగవంతుడు చెప్పిన మార్గం, కర్మయోగం మొదట, ఉపాసన, తర్వాత విచారణ. ఈ ప్రకారంగా చేస్తే, దాంతో పాటుగా ధ్యానం, ఇవన్నీ కలిసి చేస్తే ఆ మనస్సు ఏమవుతుంది? ఆ మనస్సులో ఉండే మలినములన్నీ క్రమంగా 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 శుద్ధమవుతాయి. ఆ శుద్ధమైన మనస్సు ఏది ఉందో అది నేను అని భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత భూతానామస్మి చేతన, భూతముల యందు ఉన్నటువంటి చేతన రూపమైనది నేను. చేతన, చేతన అంటే కదిలించేటువంటి స్థితి, ఆ కదిలే సామర్థ్యం, అది నేను. ఏమంటే భూతములన్నీ కదులుతున్నాయి లేదా? అన్నీ కదులుతున్నాయి. మనుషులు, పశువులు, తర్వాత పశువులు అంటేనే ఆవులు వస్తాయి, కుక్కలు వస్తాయి, పిల్లులు వస్తాయి, ఇవన్నీ పశువులే. పక్షులు, తర్వాత జంతువులు, అడవిలో ఉండే జంతువులు, చెట్లు, నీళ్ళల్లో ఉండేటువంటి మిగిలినటువంటివి, చిన్నగా ఉండేటువంటి చీములు మొదలైనటువంటివి, వీటన్నింటిలోనూ చలనం ఉంది. వీటన్నింటిలోనూ చలనం ఉంది, కదులుతున్నాయి. ఈ కదులుతూ ఉండేటువంటిది నేనే అని అంటున్నాడు. భూతానాం అస్మి చేతన, కార్యకరణ సంఘాతే నిత్యాభివ్యక్త బుద్ధివృత్తి చేతన. ప్రాణుల యొక్క చేతన అంటే దేహము ఇంద్రియముల సముదాయమునందు సర్వదా ప్రకటమవుతూ ఉండే చైతన్య ప్రతిఫలనముతో కూడి ఉన్న బుద్ధివృత్తి, విషయములను తెలుసుకునే శక్తి నేనే. ఆభాసుడు అని విన్నారు ఎప్పుడైనా మీరు? ఆభాస, ఆభాస చెప్పినాను ఇంతకు ముందు. ఆభాస అంటే ఇప్పుడు ప్రతిబింబము, ప్రతిబింబము, ప్రతిబింబము బింబమును పోలి ఉంటుంది. ప్రతిబింబము సత్యమైనది కాదు. బింబం ఉన్నంత వరకు ప్రతిబింబం ఉంటుంది. ప్రతిబింబము ప్రతిఫలించేటువంటి అవకాశం ఉన్నప్పుడు అది ప్రతిఫలిస్తుంటుంది. ఆ ప్రతిఫలించే అవకాశం లేనప్పుడు అది ప్రతిఫలించదు. ఇప్పుడు చూడండి, కుండలు ఒక 10 కుండలు ఉంటాయి. సూర్యుడు వచ్చినాడు. సూర్యుడు వస్తే కుండల్లో ఏమీ లేదు, కుండలో నీళ్ళు కానీ ఏమీ లేవు. ఇప్పుడు ఆ సూర్యుడు పైకి వస్తూ ఉన్నాడు. ఆ కుండలు ఎట్లుంటాయి? కుండలు కుండలుగానే ఉంటాయి అంతే. అదే ఆ కుండల్లో నీళ్లు నింపినారు. కుండల్లో నీళ్లు నింపిన వెంటనే సూర్యుడు వచ్చేటప్పటికే ఆ కుండలో సూర్యుడు కనిపిస్తాడు. కుండలో నింపిన నీళ్ళల్లో సూర్యుడు కనిపిస్తున్నాడు. ఎందుకు కనిపించాడు ఇప్పుడు? ఇంతకుముందు ఎందుకు కనిపించలేదు అంటే, కుండ మట్టి
ఆహ్, అది మట్టి ఎట్లా ఉంటుందంటే బాగా ఘన పదార్థమై గట్టిగా ఉంటుంది. అది ప్రతిఫలించేటట్లుగా ఉండదక్కడ. అది తమో రూపమైనటువంటి మట్టిగా ఉంటుంది. అదే సత్వగుణ రూపమును పొందిన మట్టి అనుకోండి, అంటే ఆ మట్టిని నువ్వు నైస్ చేసినావు అనుకో, మట్టిని నైస్గా రుద్దుతూ ఉన్నావు అనుకో, అది నైస్ వచ్చినప్పుడు దాంట్లో ప్రతిఫలిస్తుంది మళ్ళా. ఇది ఇప్పుడు తమో గుణ రూపంగా ఉండే మట్టి. అందువలన ఆ తమో గుణము తనను తాను తెలుసుకోలేదు, తను ఇతరమును తెలుసుకోలేదు. ఇప్పుడు సూర్యుడు వచ్చినప్పుడు కేవలం కుండ మాత్రమే ఉంటే ఆ కుండ సూర్యుడిని తెలుసుకోలేదు, తనను కూడా తెలుసుకోలేదు, కుండను కూడా తెలుసుకోలేదు, కుండను. కానీ అదే కుండలో నీళ్లు పోసే లోపల, కుండలో నీళ్లు పోసే లోపల ఆ నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు ఉండాల. మళ్ళా కూడా చూడండి, నీళ్లు బురద నీళ్ళు ఉన్నాయని అనుకో, సూర్యుడు దాంట్లో ప్రతిఫలిస్తాడు బురద నీళ్ళల్లో కూడా, కానీ నీకు స్వచ్ఛంగా కనిపించడు. అవే నీళ్లు అంత బురద లేకుండా కొద్దిగా కొద్దిగా మకిలిగా ఉన్నిందని అనుకో, అప్పుడు కూడా సూర్యుడు ప్రతిఫలిస్తాడు, బురద నీళ్ళలో కంటే కొంచెం బాగా ప్రతిఫలిస్తాడు. అదే నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయని అనుకో, అప్పుడు సూర్యుని యొక్క ప్రతిబింబం బాగా కనిపిస్తుంది. ఈ ఈ ఈ నీటి యొక్క స్వభావం అంటే, నీరు శుద్ధంగా ఉంటే శుద్ధంగా కనిపిస్తాడు, మలినంగా ఉంటే మలినంగా కనిపిస్తాడు, ఎక్కువ మలినాలు ఉంటే ఎక్కువగా అసలు అంత బాగా కనిపించడు. ఈ మనస్సు అనేటువంటిది జలమైతే, ఆ కొండ అనేటువంటిది ఈ శరీరం. ఈ శరీరం అనే కుండలో ఆ నీళ్ళు అనేటువంటి మనస్సునందు చైతన్యం అనే సూర్యుడుంటే, ఆ చైతన్యం అనే సూర్యుడు ఈ మనస్సు అనేటువంటి నీళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాడు. చంద్రశేఖర్ స్వామి ఉన్నారా? వింటున్నారా? అప్పుడే అడిగినావు కదా, చైతన్యం ఉంటే ఎట్లుంటుంది అని అడిగారు కదా సాయంకాలం క్లాసులో. వినిపిస్తుందా లేదా? అదే ఇప్పుడు చెప్తా ఉన్నాను, విను. భూతానామస్మి చేతన. ఇప్పుడు ఈ ఈ సూర్యుడు అనేటువంటి చైతన్యము ఈ జలమనేటువంటి మనస్సునందు ప్రతిబింబించినాడు. ప్రతిబింబించి ఇక్కడ ఈ శరీరముని, ఈ మనస్సుని, ఈ ప్రాణములను, ఈ జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, ఈ ప్రాణమును, వీటన్నింటినీ కూడా చైతన్యవంతం చేశాడు. చైతన్యవంతం ఏది చేసింది? ఇందులో పడినటువంటి ప్రతిబింబం. ఆ ప్రతిబింబమే వీటన్నింటినీ చైతన్యవంతం చేసింది. ఇప్పుడు చూడండి, నీళ్ళల్లో పడినటువంటి ఆ సూర్యుని యొక్క ప్రతిబింబం కూడా నువ్వు చూస్తే అది కూడా వెలుగుతూ కనిపిస్తుందా, లేకపోతే చీకటిగా కనిపిస్తుందా? అంటే వెలుగుతూ కనిపిస్తుంది. ఆడ వెలుగుతుందా అంటే వెలుగుతున్నట్లుగానే కనిపిస్తుంది. నీళ్ళల్లో వెలిగేదానికి అవకాశం లేదు. అదేవిధంగానే ఇక్కడ కూడా ఈ మనస్సునందు ఈ సూర్యుని యొక్క ప్రతిబింబం పడి మనస్సు చేతనవంతమైంది, ఇంద్రియాలు చేతనవంతమైనవి, ప్రాణము చేతనవంతమైంది, శరీరం కూడా చేతనవంతమైంది. చూడండి ఎట్లా ఉందో. అది చేతనవంతనమై ఇప్పుడు ఈ శరీరం అంతా కదులుతూ ఉన్నది.
ఇప్పుడు శరీరాన్ని కదిలిస్తూ ఉండేది సూర్యుడు కదిలిస్తున్నాడా, లేదా ప్రతిబింబం ఇక్కడ ఉండి ఈ శరీరం కదులుతూ ఉందా అనేటువంటిది ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిబింబము కదిలించదు, సూర్యుడు కదిలించదు. కానీ ఈ ప్రతిబింబము వలన ఈ మనస్సు, బుద్ధి, ప్రాణేంద్రియములు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు ఇవన్నీ చైతన్యవంతమై వీటి ప్రభావం పైకి వచ్చింది. వీటి ప్రభావం అంటే ఈ ప్రతిబింబం యొక్క సాన్నిధ్యము చేత వీటిలో ఉండేటువంటి ఆ వాసనలు ప్రతిఫలించి ప్రకటమగినాయి. అప్పుడు ఈ ప్రతిబింబం ఏం చేస్తుందంటే, ప్రతిబింబం అక్కడే ఉంటుంది. ప్రతిబింబం అక్కడే ఉన్న కారణం చేత వీటి పనిని ఇవి చేసుకోగలిగే సామర్థ్యం వీటికి వస్తుంది. జ్ఞాని ఈ ప్రతిబింబం యొక్క సాన్నిధ్యంలో ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార శరీరాలు ఇవన్నీ కూడా వాటి పనులు అవి చేస్తున్నాయి అని చూస్తాడు. వాటి పనులు అవి చేస్తూ ఉన్నాయి. వాటి పనులు అంటే వాటి వాసనానుసారంగా అవి పైకి వచ్చి అవి చేస్తున్నాయి. ఈ ప్రతిబింబము చేపించుట లేదు. ఇంక ప్రతిబింబమే చేపించడం లేదంటే ఇంక బింబం ఏం పని చేస్తుంది? బింబం కూడా అస్సలుగా ప్రకటించదు. ఇప్పుడు ఈ ప్రతిబింబము ఆధారముతో, అంటే ప్రతిబింబము చేత ఇవన్నీ చేతనవంతమైనాయి. అంటే ఈ శరీరంలో ఇవన్నీ కదులుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కదిలి చేస్తూ ఉండేదానికి ప్రతిబింబం సోర్స్, ప్రతిబింబం అక్కడ ఆధారం. ప్రతిబింబం ఆధారంతో ఇదంతా పనిచేస్తూ ఉంది. ఆ ప్రతిబింబం ఎట్లుంది, దేని వలన ఉంది అంటే ఆ ప్రతిబింబం సూర్యుని వలన ఉన్నది. అంటే సూర్యుడు ఒకడే కానీ ఒకే సూర్యుడు ఎన్ని కుండలు పెడితే అన్ని కుండల యందు, ఆ కుండల్లో ఉండే నీళ్ళ, అన్నింటి కుండల్లో ఉండే నీళ్ళ యందు ఒకే సూర్యుడే ఇన్ని రూపాలుగా ప్రకటిస్తున్నాడు. ఎవరు? వస్తున్నాను గారు. కాబట్టి ఇవన్నీ కుండలు, ఈ శరీరాలన్నీ కుండలు. శరీరమునందున్నదే మనస్, అది జలం. శరీరంలో ఉండేటువంటి మనస్సు అంటున్నామే, మనస్సు అంటే ప్రతి ఒక్కరికి మనస్సు ఉంటుంది. చీమకు మనస్సు ఉంటుంది, కుక్కకు మనస్సు ఉంటుంది, అదేవిధంగానే బ్రహ్మదేవునికి మనస్సు ఉంటుంది, మనకు కూడా మనస్సు ఉంటుంది, చెట్టుకు కూడా మనస్సు ఉంటుంది. ఆ మనస్ అనేటువంటి జలమునందు సూర్యుడనేటువంటి ఆ బింబము, చైతన్యం, ఆ సూర్యుడనే చైతన్యము ఇక్కడ ప్రతిఫలించినది. ఇందులో ప్రతిబింబం, నీళ్ళల్లో ప్రతిబింబం వచ్చిందిగా, అదే విధముగానే ఈ శరీరం అనే కుండలో ఈ మనస్సు అనేటువంటి జలమునందు ఆ సూర్యుని యొక్క చైతన్యం అనేటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబం ప్రత్యేగాత్మ రూపంగా ఇందులో ప్రతిఫలించినది. ఇలా ప్రతిఫలించినటువంటి ఈ స్వరూపము ఏదుందో అది వీటన్నింటికి చైతన్యవంతమయ్యే సామర్థ్యాన్ని ఇచ్చింది.
ఇప్పుడు మీరు చూడండి, కుండలో పడినటువంటి ఆ ప్రతిబింబం ఉందే, ఆ ప్రతిబింబం వెలుగులో ఆ కుండలో నీళ్ళలో ఉండేటువంటివన్నీ బాగా కనిపిస్తాయి. కుండ నీళ్ళల్లో ఉన్నాయే, అవి ఏమేమి ఉన్నాయనేటువంటిది నీకు బాగా తెలుస్తుంది. అదే విధముగానే ఇక్కడ కూడా ఈ శరీరములో ఈ మనస్సుకు దగ్గరగా ఉండేటువంటి ఈ ప్రాణము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా చేతనవంతం. ఇవి దానిని ఆశ్రయించైనాయి. అదేం చేయలేదు, అది చేయలేదు. ఇప్పుడు ఇలా చేతనవంతముగా అయి ఇప్పుడు ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇవన్నీ పనిచేసేదానికి ఇప్పుడు ప్రతిబింబం ఏమన్నా ఈ పనులు చేయనిందా? ప్రతిబింబం చెప్పిందా అండి ఈ పనులు చేయి, ఈ పనులు చేయని ఏమన్నా? ప్రతిబింబము చెప్పలేదు. ప్రతిబింబము యొక్క సాన్నిధ్యంలో మనస్సులో ఉండేటువంటి వాసనలను అనుసరించి అవే ఇప్పుడు చైతన్యవంతమై పనిచేస్తున్నాయి. అగ్ని పైన పెట్టినటువంటి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో బియ్యం వేసినప్పుడు పాత్రలో ఉండే నీళ్లు వేడెక్కుతాయి. ఆ పాత్రలో ఉండే నీళ్లు వేడెక్కగానే ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి బియ్యము కూడా వేడెక్కుతాయి. ఆ బియ్యం వేడెక్కిన తర్వాత పైకి కిందికి తిరుగుతాయి, ఇంకా ఉడకడం ప్రారంభిస్తాయి. ఈ అగ్ని ఏమైనా నువ్వు ఉడుకు అని చెప్పిందా? లేదు. ఆ నీళ్ళనేమైనా నువ్వు వేడెక్కు అని చెప్పిందా? లేదు. పాత్రను నువ్వు వేడెక్కు అని చెప్పిందా? చెప్పలేదు. ఇప్పుడు ఆ అగ్ని యొక్క సాన్నిధ్యంలో ఎప్పుడైతే పాత్రను పెట్టినావో ఈ పాత్ర అగ్ని యొక్క సామర్థ్యాన్ని తీసుకునింది. పాత్ర తీసుకునింది అగ్ని వేడిని. పాత్ర తీసుకొని పాత్రలో ఉండే వేడిని నీళ్ళకిచ్చింది. ఆ నీళ్లు ఇప్పుడు వేడెక్కి ఆ నీళ్ళలో ఉండేటువంటి బియ్యమునకు వేడినిచ్చి ఆ బియ్యము వేడయ్యి ఆ బియ్యము ఉడుకుతూ తిరుగుతున్నాయి పైకి కిందకి. అదే విధముగానే ప్రతిబింబం అనేటువంటి ఈ ప్రత్యేగాత్మ దగ్గర ఆ ప్రత్యేగాత్మ యందుండేటువంటి ఈ బుద్ధి, ఈ మనస్ ఇప్పుడేమైందంటే ఈ బుద్ధి ఈ మనస్సులో ఉండే వాసనలు, ఆ వాసనలు చైతన్యవంతమై అవి పనిచేయడం ప్రారంభిస్తున్నాయి. దాసు గారు వెళ్ళిపోకుండా విను, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. సరే. మంత్రాలయం నుంచి దీంట్లో లాడ్జ్లు దొరకకుంటే అక్కడి నుంచి ఫోన్ చేస్తాను సార్ వేరే డీలింగ్స్ తో, అందుకే ఇంతకుండా అంతే. సరే, మ్యూట్ చేసేయి. కాబట్టి ఈ ఈ బుద్ధిలో ఉండేటువంటి దాని సంస్కారాలు, ఆ బుద్ధిలో ఉండేటువంటి వాసనల ప్రభావం, దాన్ని అనుసరించి అవి పైకి వచ్చినాయి. ఇందులో ఉండేటువంటి ఈ ప్రత్యేగాత్మ రూపంగా ఉందే ప్రతిబింబం, అది నువ్వు ఈ పని చెయ్యని చెప్పలేదు. అది అలా ఉంది. అలా ఉండగా దాని సాన్నిధ్యం చేత ఇవంతా యాక్టివ్ అయినాయి. బుద్ధి యాక్టివ్ అయింది, మనస్సు యాక్టివ్ అయింది, ప్రాణం యాక్టివ్ అయింది, జ్ఞానేంద్రియాలు యాక్టివ్ అయినాయి, కర్మేంద్రియాలు యాక్టివ్ అయినాయి, శరీరం కూడా యాక్టివ్ అయింది. ఇది ఎంతవరకు వాడి కర్మ ఉందో అంతవరకు ఈ మనస్ బుద్ధి ఇవి ఉంటాయి ఇక్కడే. వాడి కర్మ అంటే ఆ మనస్సు అనుభవించేటువంటి స్థితి ఉంటుంది దాని కర్మను అనుసరించి. ఇంక ఈ శరీరంతో అనుభవించేది అయిపోయింది. ఈ శరీరంతో అనుభవించేది అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఒక కట్టలాగా అయిపోయి ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి ఇవి పైకి వచ్చేస్తాయి. ఇవి ఇప్పుడు పైకి వస్తే ఇప్పుడు నీళ్లు ఉన్నంత వరకు కుండలో
ప్రతిబింబం ఉంటుంది. నీళ్ళే లేకుండా పోతే ఇప్పుడు ప్రతిబింబం ఆడిపోతుంది, ప్రతిబింబం లేదు ఇప్పుడు ఇంకా కనిపించదు. నీళ్ళు ఎక్కడుంటే అక్కడ కనిపిస్తుంది. ఈ మనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ మనస్సు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు ఇవంతా అయిపోయినాయి కదా. అదే ఇప్పుడు ఇక్కడ వాడి యొక్క వాడికి సంబంధించిన సంస్కారాలు, కర్మ సంబంధాలు, అదే జలం, అదే మనస్సు. ఇప్పుడు దాని యందుంది ఇప్పుడు ప్రతిబింబం. అంటే దాని యందు ప్రతిబింబం ఈడుండే ప్రతిబింబమేనా? అట్లా కాదు. ఎక్కడ పోతే అక్కడనే ప్రతిబింబం ఏర్పడుతూ ఉంటుంది. అది ఇది పోతూ ఉంటే సూర్యుడు అక్కడే ఉన్నాడు. ఈ ప్రతిబింబం నువ్వు ఇక్కడుండే ప్రతిబింబమే కాదు, అట్లా వస్తుంది. అది నువ్వు ఎక్కడ పోతా ఉంటే అక్కడనే అది పడుతూ ఉంది, అది అట్లాగే ప్రతిబింబం ఏర్పడుతుంది అంతే. ఆ విధంగా ఈ శరీరమునందు ఈ మనస్సు, దీని సంస్కారాలు ఉన్నంత వరకు ఇవి చేతనవంతమై వాటి పనులు చేస్తుంటాయి. ఈ మనస్సు అనేటువంటిది కర్మ, వాసనలు అంత పూర్తిగా తొలగిపోయినాయి అనుకోండి. కర్మలు లేవు, వాసనలు లేవు, సంస్కారాలు లేవు, ఏమీ లేవు, అయిపోయినాయి అనుకోండి. ఇంక ఇప్పుడు ఇది పైకి పోవడం ఏముంది? పైకి పోయేది లేదు, కిందికి పోయేది లేదు, ఏమీ ఉండేది లేదు. ఇంక అక్కడ ఏమవుతుంది? అది అక్కడే అణిగిపోతుంది. అక్కడ అణిగిపోతుందంటే ఏమి? మనస్సు లేదు. ఎందుకంటే వాసనలు ఉంటే మనస్సు ఉంటుంది, వాసన లేకపోతే మనస్సు లేదు. తర్వాత ఈ వాసనలు అనుసరించే ప్రాణం కూడా ఇక్కడ పనిచేస్తుంటుంది. ఆ వాసనలు అనుసరించే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరం అవన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు వాసనే లేదన్నప్పుడు ఇంక ఇవన్నీ పనిచేయాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. అప్పుడు ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే అందులోనే అక్కడే అణిగిపోతాయి. అంటే కుండ పగిలిపోయింది. కుండ పగిలిపోతానే నీళ్లు ఇక్కడి నుంచి బయట పోలా. నీళ్ళు ఏమైనాయి? నీళ్ళు అక్కడే పోయినాయి. నీళ్ళు అక్కడే పోతానే నీళ్ళల్లో ఇంతవరకు ప్రతిఫలించిందే, నీళ్ళల్లో ఇంతవరకు ప్రతిఫలించిందే ప్రతిబింబం. ఆ ప్రతిబింబం ఇప్పుడేమైంది? కుండ పగిలిపోయింది. కుండలో ఉండే నీళ్లు పోయినాయి. కుండలో ఉండే నీళ్లు పోతానే ప్రతిబింబం లేదు, బింబం మాత్రం అట్లే ఉంది. బింబం సూర్యుడు అట్లే ఉన్నాడు కదా, సూర్యుడు అట్లే ఉన్నాడు. సూర్యుడు ఎక్కడ పోలా. అదేవిధంగానే చైతన్యం అలాగే ఉంటుంది. అందుకే ఈ శరీరమునందు ప్రతిఫలిస్తున్నటువంటి ప్రతిబింబ రూపంగా ఉంటే ప్రత్యేగాత్మను నేను ముందు తెలుసుకో. ఈ ప్రత్యేగాత్మను తెలుసుకుంటే ఆ చైతన్యమును గురించి నీకు బాగా స్పష్టంగా తెలుస్తుంది. చైతన్యం ఏదుందో అది సత్యమైనది. ఆ చైతన్యం యొక్క ప్రతిబింబం ఇందులో పడింది. ఇప్పుడు నువ్వు ప్రతిబింబమును చాలా స్పష్టంగా తెలుసుకుంటే ఈ ప్రతిబింబమే ఆ బింబం. అంటే ఈ శరీరములో ఉన్నటువంటి చేతనత్వమే వెనకాలండేటువంటి చైతన్యము. వెనకాలండేటువంటి చైతన్యమే ఇక్కడ ప్రతిబింబం రూపంగా ప్రకటమగుచున్నది. వెనకాలండేటువంటి చైతన్యానికి చలనము లేదు. వెనకాలండే చైతన్యమునకు దీన్ని తెలుసుకునుట, దాన్ని కనిపెట్టుట ఇటువంటివంతా లేదు. వెనకాలండే చైతన్యానికి ఈ వస్తువులతో సంబంధపడుట అవంతా కూడా ఏమీ లేదు. ఈ ప్రతిబింబము కూడా సంబంధపడుట ఏమీ లేదు. పడినదా అన్నట్లుగా ఉన్నది ఇక్కడ, అంతే. నిజముగా అయితే ఏ సంబంధము లేదు, ఏ సంబంధము లేదు. కాబట్టి ఈ ప్రత్యేగాత్మ, దీన్ని ఏమంటున్నారు? ప్రత్యేగాత్మ అని అంటున్నారు. ఈ ప్రత్యేగాత్మ రూపంగా ఉన్నదే ఇక్కడ ఇందు ప్రతిఫలిస్తున్నటువంటి ప్రత్యేగాత్మ ఉన్నదే, ఆ ప్రత్యేగాత్మని ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే ఆ ప్రత్యేగాత్మ రూపముగా ఉండి ఇక్కడ చేతనవంతము చేస్తున్నది నేనే అని అంటున్నాడు. భూతానామస్మి చేతన.
ప్రత్యేగాత్మ అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రతిబింబము సత్యమా, బింబము సత్యమా అంటే బింబము సత్యం. బింబము మనం డైరెక్ట్గా కనిపించకుండా మనం అంటే బింబమును తెలుసుకోవాలనంటే నీ దగ్గరే ఉన్నటువంటి ప్రతిబింబం ఉందే, ఈ బింబమునకు తేడా లేదు. ఈ ప్రతిబింబమును నువ్వు తెలుసుకుంటే ఈ ప్రతిబింబమే బింబము. బింబము వేరు కాదు. ఇదే ముండకోపనిషత్తులో చెప్పేది. 2 పక్షులున్నాయి. ఆ 2 పక్షులు ఏమంటే ఇది ఒక జీవపక్షి ఒకటి, అదొక చేతన పక్షి ఒకటి. ఈ జీవపక్షి ఏమంటే ఇక్కడ కర్మలను అనుభవిస్తూ ఉంది. ఈ కర్మలను అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ జీవపక్షి ఎప్పుడన్నా ఒకసారి పైకేసి చూస్తే చేతన పక్షి కనిపిస్తుంది. అరే ఏదో ఉంది చూద్దామని వెనక్కిపోతే ఈ ప్రతిబింబమే ఆడుండేటువంటి బింబము. అప్పుడు ఇది దాంట్లో కలిసిపోతుంది. దానికి తేడా లేదు అని ముండకోపనిషత్తు మనకు చెప్తా ఉండేది. ఇది సత్యమైనది. జీవుడు దేవుడు వేరుగా లేరు. జాత్యాభాసం చలాభాసం వస్త్వాభాసం తథైవచ అజాచలమవస్తత్వం జాత్యాభాసం చలాభాసం వస్త్వాభాసం తథైవచ అజాచలమవస్తత్వం విజ్ఞానం విజ్ఞానం శాంతమద్వయం అనుకుంటాను. ఒక నిమిషం. విజ్ఞానం శాంతమద్వయం జాత్యాభాసం చల ఆభాసం వస్త్వాభాసం. జాతి అంటే జాతి కాదు, జాతి అంటే పుట్టుక ఆభాస అంటే పుట్టుక లేని చైతన్యము పుట్టినదా అన్నట్లుగా ఉన్నది. చలనము లేనటువంటి చైతన్యము చలనము కలుగుతున్నదా అన్నట్లుగా ఉన్నది. వస్తువు కాని చైతన్యము వస్తువా అన్నట్లుగా ఉన్నది. ఇప్పుడు వస్తువుగా ఉన్నది చైతన్యమే, కదులుతూ ఉన్నది చైతన్యమే, పుట్టినట్లుగా ఉన్నది కూడా చైతన్యమే. కానీ నిజంగా చైతన్యము పుట్టలేదు, నిజంగా చైతన్యము కదలలేదు, నిజముగా చైతన్యము వస్తువు కాదు. ఇది కొంచెం కష్టమండి, ఇది అర్థం కావడం కష్టం. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒకటే ఆభాస రూపముగా ఉన్నది. అంటే మీ ప్రతిబింబము రూపముగా ఉన్నది. ప్రతిబింబం వల్ల చైతన్యవంతముగా ఉన్నది. సకల జీవుల్లో ఉండేటువంటి ప్రతిబింబము చైతన్య రూపం నేనే అని భగవంతుడు ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు భగవంతుడు చూడాలంటే ఎక్కడ చూడాలా? అరే ఇంత స్పష్టంగా చైతన్య రూపంగా ఇన్ని కదులుతూ ఇన్ని చేస్తూ ఉండేటువంటిది ఈశ్వరుడైనప్పుడు ఈశ్వరుని ఇక్కడ చూడకుండా ఇంకెక్కడో చూస్తానంటే ఎలాగా? ఈ సకల జీవుల రూపంగా ప్రతిబింబం రూపంగా ఉండేటువంటిది ఈశ్వరుడు. ఇది భగవంతుని యొక్క వైభవం. కదలకుండా నిర్గుణ బ్రహ్మ రూపంగా ఉండేటువంటి ఆ వెనకాల ఉండేటువంటి స్వరూపం ఏదుందో అది శుద్ధ నిర్గుణ బ్రహ్మ. ఆ శుద్ధ నిర్గుణ బ్రహ్మయే నేను. ఇదంతా ఆ శుద్ధ నిర్గుణ బ్రహ్మ యొక్క వైభవం. ఇది సగుణ బ్రహ్మ, అది నిర్గుణ బ్రహ్మ. ఇప్పుడు సగుణ బ్రహ్మను నువ్వు తెలుసుకుంటే నిర్గుణ బ్రహ్మను తెలుసుకోవడం చాలా సులభం. ఏమంటే అర్థమైందా ఇది? ప్రకృతి చైతన్యం అనేది స్వామిజీ, ప్రకృతి కూడా చైతన్యం నుంచి ఏదైతుందంటే సూర్యుడు ప్రకృతి చైతన్యం లెక్కేనన్నది అది కూడా
సూర్యుడు ప్రకృతి. ఉమ్, సూర్యుడు ప్రకృతి. సూర్యుని యందు ప్రతిఫలిస్తున్నదే, ఉమ్, సూర్యుని యందు ప్రతిఫలించి సూర్యుని నుంచి వెలుగొస్తున్నదే, ఆ వెలుగొచ్చేదానికి వెనకాల ఉండేటువంటి చేతనత్వం ఉన్నదే, అంటే సూర్యుని యందు ప్రతిబింబం ఉందే. ఉమ్, సూర్యుని యందు ప్రతిబింబము వలన సూర్యుడు ఆ వెలుగును ఇస్తున్నాడు. ఆ ప్రతిబింబం ఉందే, అది చైతన్యం. అంటే కుండలో ఉండే ప్రతిబింబం చైతన్యం. ఆ కుండలో ఉండే ప్రతిబింబం లాగానే సూర్యుడు కూడా అదొక కుండ. ఉమ్, సూర్యుడు కూడా ఒక కుండ. ఇప్పుడు సూర్యుడు అనే కుండలో అందులో ఉండేటువంటి మనస్సు అనేటువంటి దాంట్లో ప్రతిఫలించినటువంటి ఆ ప్రతిబింబం యొక్క ప్రభావం చేత ఈ వెలుగంతా వస్తుంది. ఉమ్, అర్థమైనా? సరే సార్. ఉమ్. బాబు, అర్థమైందా? అర్థమైంది స్వామి. శుద్ధ మనిషికి ప్రతిబింబం అని చెప్పొచ్చు కదా స్వామి. శుద్ధ మనస్సే శుద్ధ మనస్సు ప్రతిబింబం యొక్క స్థితిని చాలా స్పష్టంగా తెలుసుకుని ఏమవుతుందంటే శుద్ధ మనస్సు స్వరూపము కూడా లేకుండా ప్రతిబింబంలాగా స్థిరపడిపోతుంది. ఆ, అది శివభూషణమ్మ గారు అర్థమైందా? అర్థమైంది స్వామి. ఉమ్. అంటే సూర్య భగవానునికి ఇక్కడ శుద్ధమైన మనస్సు, ఆ మనస్సులో అది వెనకాల చైతన్యం. అవును. అయితే సంకల్పాలు ఉంటుంది మనస్సుకి. ఉమ్. స్వామిది శుద్ధమైన మనస్సు, ఆ చైతన్యం నుంచి వెలుగు. అవును. ఇక్కడ కూడా అంతే. ఎవడి మనస్సు శుద్ధమైపోయిందో ఆ శుద్ధమైన ఆ మనస్సునందు వెనకాలనే ఉన్నటువంటి ఆ ప్రతిబింబం వలన ఇప్పుడు ఇందులో నుంచి ప్రకటింపబడుతుంది. ఆ మనస్సు నుంచి కానీ, ఆ జ్ఞానేంద్రియాల నుంచి కానీ, ఆ కర్మేంద్రియాల నుంచి కానీ, ఆ శరీరం ద్వారా కానీ ప్రకటింపబడుతున్నదంతా కూడా వెనకాల ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యం యొక్క ప్రభావమే ప్రకటింపబడుతుంటుంది. ఇందులో వాసనలు లేవు కదా. వాసనలు లేవు కాబట్టి ఇందులో నుంచి ఆ ప్రభావం ప్రకటింపబడుతుంది. అది అంటే ఇప్పుడు భగవంతుడు అంటున్నాను మళ్ళా. భగవంతుడు ఎవరు? ఆత్మస్వరూపమే. ఆ ఆత్మస్వరూపమైనటువంటి భగవంతుణ్ణి చూడాలంటే ఎక్కడ చూడాలి? ఎక్కడ చూడటమే ఉందండి? అన్ని భూతముల యందున్నటువంటి చేతన రూపంగా ఉన్నది ఆ చైతన్యం యొక్క ప్రభావమే. అది ఈశ్వరుడు. అది సగుణ బ్రహ్మ. ఇది సగుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మ దీనికి ఆధారంగా ఉండేటువంటిది. అర్థమవుతుందా? ఇవి రెండింటినీ తెలుసుకునేటువంటి సామర్థ్యము లేక విగ్రహ రూపంగా పెట్టుకొని విగ్రహమునందు దేవుడు అని చూస్తున్నారు. ఇది విచారణ లేని వాళ్ళు చేసే పని. విచారణ చెయ్యాలంటే మనస్సు శుద్ధమైతేనే విచారణకు వస్తాడు. అంటే మనసు శుద్ధమైన మార్గంలో వచ్చినప్పుడు, అంటే విగ్రహారాధన చేసి ఆ విగ్రహారాధన చేసిన కారణము చేత, భగవంతుణ్ణి పట్టుకున్న కారణం చేత, నీ తత్వం నాకు కావాలయ్యా అని కోరుకున్న కారణం చేత, అలా కోరుకున్నటువంటి వాడికి ఆ మనస్సు వచ్చి ఆ మనస్సుకి ఈ విచారణ అనేటువంటిది చూపిస్తున్నాడు భగవంతుడు. ఏమంటే అర్థమైందా ఇప్పుడు ఈ సీక్వెన్సీ? ఇప్పుడు ఇక్కడ విగ్రహముగా ఉన్నది కూడా భగవంతుడే, అందరి యందు చేతనగా ఉన్నది కూడా భగవంతుడే. కేవలము విగ్రహమును మాత్రమే పట్టుకుంటాడు అజ్ఞానముగా ఉన్నటువంటి వాడు. కేవలం విగ్రహంగా ఉండేటువంటిది భగవంతుడు ఇక్కడ విగ్రహంగా ఉన్నాడు అని మాత్రమే చూస్తాడు అజ్ఞాని పురుషుడు. అదే విజ్ఞాన పురుషుడు విగ్రహమునందే ఏమిటయా, ఎక్కడ చూసినా ఉండేది అదే కదా. ఎక్కడ చూసినా ఉండేటువంటిది చైతన్యం యొక్క ప్రభావమే అనేటువంటి స్థితిలో దృఢమవుతాడు. అలా దృఢమైనటువంటి వాడు విగ్రహమునందు సకల జీవరాశుల యందు ఒకే తత్వమును చూస్తాడు. ఒకే చేతనత్వమునే
ప్రతిబింబం రూపంగా చూస్తాడు. అప్పుడు వీడు తత్వమును తెలుసుకుని నిజమైనటువంటి బ్రాహ్మీ స్థితిని పొందుటకు అర్హుడగును. ఏమండి, ఇది ఇది పరిస్థితి. అంతేగాని ఇలా కాకుండా వేరే విధముగా ఏమి జరగదు. మూఢనమ్మకములను మనము చిన్నగా వాటన్నింటినీ విడిచిపెట్టాల్సి ఉంటుంది ఈ వివేకము చేత. ఈ వివేకము లేకుండా నాకు ఇంక వేరే విధంగా ఏదో కలుగుతుంది, ఫ్లాష్ వస్తుంది, అది ఇది అని అనుకుంటే అది కాదు. అది విషయం అండి. చాలు, నేనైతే కొంతవరకు సఫలీకృతంగానే చెప్పినానని నాకు అనిపిస్తుంది. మీరు గ్రహించి ఉంటే సంతోషం. మీకు ఏమైనా డౌట్లు వస్తే అడగవచ్చు ఎప్పుడైనా సరే. విజయమ్మ గారు, ముఖ్యమైన హరి ఓం. సరే అమ్మగారు, వినండి. ఓ असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ तत्सत्. ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु. ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये, हर हर महादेव शंभो शंकर, जय सीताराम. हरि ओम तत्सत्. ओम हरि ओम श्री ओम.